దేశమంతటా హోలీ అంటే రంగులకేలి. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సంతకుడ్లూరు గ్రామంలో మాత్రం హోలీ పండుగ అత్యంత విభిన్నంగా వింత ఆచారాలతో కొనసాగుతుంది. ఇక్కడ పురుషులు స్త్రీ వేషధారణలో ముస్తాబై మొక్కులు తీర్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఒక అరుదైన సాంప్రదాయం. హోలీ అంటే దేశవ్యాప్తంగా ముందుగా అందరికీ గుర్తొచ్చేది రంగులతో, ఆనందాలతో, చిన్నారులతో మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా రంగులతో చల్లుకునేటటువంటి పండుగ. కర్నూలు జిల్లా సంతకుల్లూరులో మాత్రం దానికి భిన్నంగా మనం విజువల్లో చూస్తున్నాము. వీరంతా కూడా స్త్రీ ఈ వస్త్రధారణలో ఉన్నారు, ఆభరణాలు ధరించి. వీళ్ళంతా కూడా పురుషులు. తమ గ్రామంలో గత సంవత్సరాలుగా ఇలాంటి కల్చర్ కొనసాగుతుందంటూ కూడా గ్రామస్తులు చెప్పే పరిస్థితి. అయితే కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే వీరి భర్త ఈ విధమైన డ్రెస్ను ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళ వైఫ్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? నేను ఇంతకుముందు చూశాను, పెళ్ళి కాకముందు నుంచి చూశాను. మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత చూస్తున్నాను. మొదటి సంవత్సరం ఇది పెళ్ళి తర్వాత. ఐఎమ్ హ్యాపీ నౌ. తను అడిగాడు, బట్ నేను వేయమనే చెప్పాను. ఇట్లా చూడడం కూడా నాకు చాలా ఇష్టం. తను ఇంతకుముందు కూడా చూశాను. అంటే ఇక్కడ డిఫరెంట్గా వేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళ వేషం వేయడం డిఫరెంట్. అందరూ హోలీ అంటేనే రంగులతో ఆడతారు, కానీ ఇట్లా వేయడం ప్రతి మన్మధులకి ఇష్టం. కాబట్టి ఇది నాకు కూడా బాగా నచ్చింది, నాకు కూడా ఇష్టం అయింది, అందుకే వేయమని చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం వేసారా మీ హస్బెండ్? ఫస్ట్ టైం, అంటే పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం. పెళ్ళి కాకముందు కూడా చాలాసార్లు వచ్చాను, చూశాను, ఫోటో కూడా దిగాను. మళ్ళీ ఇప్పుడు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్. మా హస్బెండ్. అంటే పండగ అయిపోయిన తర్వాత ఏదన్నా కామెంట్ చేస్తూ ఉంటారా? ఈ విధమైన వస్త్రాలు ధరించారు అట్లా ఏం కామెంట్ చేసినా నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే గాడ్ కోసం చేస్తాం కాబట్టి నేనేం పట్టించుకోను. ముందే చెప్పారు, నేనేం దాని గురించి ఏం ఆలోచించను. నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? అంటే పురుషులు ఈ విధంగా మగవుల వేషధారణ వేస్తున్నారు. సో ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి సాంప్రదాయం మేము అలాగే ఫాలో అవుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇదే హోలీకి ఇదే ఫెస్టివల్కి వచ్చేది మా భార్య ఇంతకుముందు ఇక్కడ రిలేషన్లో. ఇప్పుడు ఇదే ఊర్లోనే మ్యారేజ్ అయింది, నా మాకే ఫిక్స్ అయింది. ఇంతకుముందు రిలేషన్గా వచ్చేది, వేరే ఇంటికి వచ్చేది. ఇది నాతోనే ఫోటో దిగి వెళ్ళింది నెక్స్ట్ లాస్ట్ ఇయర్. ఈ ఇయరే ఇప్పుడు మా వైఫ్గా వచ్చింది. సో అదంతా గాడ్ మ్యాజిక్ అనుకోవాలి. సో అది హ్యాపీ అవుతుంది. అమ్మ చెప్పండి, ఈ విధంగా మహిళల వస్త్రం ధరించి ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే ఎలా వీరిని రెడీ చేస్తూ ఉంటారు? పండగ అయిపోయిన తర్వాత ఏదైనా కామెంట్ చేయడం అలాంటివి అంటే ఉండదు. దేవుని మొక్కుబడి 5 సంవత్సరాల నుంచి ఇట్లా నడుస్తూ ఉంది. మేము చిన్నమ్మ అవుతాను బాబుకి, ఆదోనిలో ఉంటాం మేము. పండగకి ఏమన్నా ఉండి 2 days కంపల్సరీగా వచ్చి పండగ మొక్కుకొని పోతాం. ఏమన్నా అనుకున్నవి ఏమన్నా కానీ మొక్కుబడులు అనుకున్నవి తీర్చుకొని పోతాం. కాబట్టి మనదేం ఉండదు. అంటే వీళ్ళు చేసింది కాదు సారు. అప్పుడు మా తాత అయినాక మా అప్పోళ్ళు అయినాక మా తమ్మునోళ్ళు, అన్నోళ్ళు, వాళ్ళ కొడుకులు వీళ్ళు తరతరాల నుండి అక్కడి నుండి అట్లే వచ్చింది సార్. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఇంట్లోనే ఎట్లా చేసి ఉంటారో అట్లే చేయాలి వాళ్ళు. అప్పుడు నుండి ఇప్పుడు కొత్త అంగేం కాదు, ఇది మా తాత నుండి వచ్చేది. ప్రతి కుటుంబంలో ఈ విధంగా తయారు చేసుకొని దర్శనానికి వస్తుంటారమ్మా? వస్తారు సార్. యావదో ఒకటి చీర కట్టుకొని, సన్న పిల్లలు అయితే గౌన్ వేసుకొని, డ్రెస్సులు వేసుకొని, యావదాతే ఒక్క తలాకలికి వాళ్ళది ఉంటుంది సార్, కార్యక్రమం ఉంటుంది సార్. దేవుని పేరే ప్రతి మన్మధ కాబట్టి, మన్మధుడు అంటే ఇంకా తెలిసిందే, కింగ్ ఆఫ్ రొమాన్స్. సో ఆయనకు మగవారు ఆడవేషం వస్తేనే ఆయన సాటిస్ఫై అవుతారు. ఆయన సాటిస్ఫై అయితేనే మనకు కోరికలు తీరుతాయి. సో అలా మన మగవాళ్ళు ఆడవేషం వేసి ఆయనకు అర్పిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడని నమ్మకంతో జనాలంతా వేస్తారు. ఇది తరతరాల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఇంక దాన్ని అట్లాగే సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. సంతకుల్లూరు గ్రామంలో గతంలో పురాణాల ప్రకారం తమ గ్రామంలో శివుడు తపస్సు చేసే సమయంలో మన్మధుడు ఆ తపస్సును భంగం చేశారు. తర్వాత శివుడు మన్మధుడిని అంతమొందించిన తర్వాత ఏదైతే రతీదేవి శివుడిని మరోసారి తన భర్తను కాపాడాలంటూ కోరడంతో తన భర్తను మన్మధుడిని కాపాడడం జరుగుతుంది. ప్రతి ఏటా జరిగే హోలీ ఉత్సవాల్లో ఈ విధంగా మగవాళ్ళ వేషధారణ ధరించి స్వామివారిని దర్శించుకోవాలి అనేది తమ గ్రామంలో ఆనవాయితీగా వస్తుందంటూ కూడా గ్రామస్తులు చెప్పే పరిస్థితి. ఇప్పుడు రాతో శ్రీరామ్ బిగ్ టీవీ సంతకుల్లూరు నుంచి.
ఈ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు మగవారు తమ పౌరుషాన్ని పక్కన పెట్టి అచ్చం ఆడవారిలా చీరలు కట్టి నగలు ధరించి మేకప్తో ముస్తాబవుతారు. తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా ఈ మొక్కును చెల్లిస్తారు. హోలీ పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది కర్నూలు జిల్లా ఆదోని తాలూకా సంతేకూరు గ్రామం. రంగుల ఆర్భాటాలు కాకుండా ఈ ఊరిలో ప్రత్యేకంగా హోలీ జరుపుకుంటారు. అది ఏ విశేషం అంటే రతి మన్మథుల ఉత్సవంలోన మనం ఏమైనా కోరికలు కోరుకున్నచో ఆయన మనం కోరుకున్న కోరికలు తీర్చగలడు. దానికి బదులుగా మనము విధి విధాల వేషాలతో ఆయన్ని మెప్పించగలము. ఏ విషయమైనా, ఒక సంతాన విషయమైనా, ఆరోగ్య విషయమైనా, ఉద్యోగ విషయమైనా ఏమైనా కానీ రైతులు మనకు పంటలు బాగా పండాలని, వానలు వర్షాలు బాగా కురవాలని, అందరూ సుఖ సంతోషంతో ఉండాలన్నా కానీ ఒక వేషంతో మారు వేషాలతోనూ ఆయనకు మనము సమర్పిస్తున్నాము. ఇది కేవలం గ్రామీణ అమాయకత్వం అని అనుకుంటే పొరపాటే. ఉన్నత చదువులు చదివిన వారు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు కూడా భక్తితో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలని, ఉద్యోగావకాశాలు రావాలని, కుటుంబం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రతి మన్మథులకు వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందరూ హోలీ అంటే కలర్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మా ఊర్లో మాత్రం రకరకాల వేషధారణలతో స్వామికి మొక్కుకున్న మొక్కుబడులు తీరుస్తారు. రతి మన్మథ దేవుళ్ళు అని కూర్చోబెడతారు. మేము 5 days జరుపుకుంటాం. ఇది ఇలా వేషాలు వేసుకొని చేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని బలంగా నమ్ముతారు. నిన్న మెయిన్ పండగ మా ఊర్లో మా తమ్ముడు నిన్న వేషం వేసుకున్నాడు. అలా చేయడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు బాగా నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ మాత్రమే కాకుండా నలుమూలల నుంచి వేరే ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దేవుడికి మొక్కుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని అందరి నమ్మకం. పురాణాల ప్రకారం శివుని తపస్సు భగ్నం చేసిన మన్మధుడు శివుడి 3వ కన్ను మంటలకు భస్మమవుతాడు. భర్తను కోల్పోయిన రతీదేవి ప్రార్థనలు ఆలకించిన పరమశివుడు మన్మధుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. ఈ పౌరాణిక నేపథ్యాన్ని స్ఫూర్తిగా తీసుకునే సంతకుడ్లూరులో వేడుకలు జరుగుతాయి. 2 రోజుల అత్యంత వైభవంగా ఉత్సాహంగా ఈ వేడుకలో గ్రామస్తులంతా పాల్గొంటారు. తొలి రోజు రతి మన్మథుల విగ్రహాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రెండో రోజు గ్రామ వీధుల్లో డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం మన్మథ దహన కార్యక్రమం జరుగుతుంది. శివరాత్రి అమావాస్య అయిన తర్వాత ఈ పుణ్యం మనం జరుపుకుంటాం. హోలీ అంటే రకరకాలుగా కలర్ఫుల్గా ఉంటారు అక్కడిక్కడ. కాకపోతే మా ఊర్లో ఏమంటే మనము మగవాళ్ళు ఆడవాళ్ళు మాదిరిగా ధరించుకొని ఆయన కోరిక చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలు లేని వరకు పిల్లలు, వ్యవసాయం వృద్ధి కానీ, వ్యాపారం వృద్ధి కానీ, అనేక సమస్యలు ఉన్న తల్లి పిల్లతంగా ఏకంగా కులమతంగా కాదుకోకుండా అందరూ కలిసిమెలిసి వ్యక్తంగా జరుపుకుంటాము ఈ హోలీ. ఎందుకు ఏ దేవునికంటే కామప్ప రతి మన్మథకు ఆయన కోరిక నెరవేరుస్తారని మనము ఈ సాంప్రదాయము ముత్తాత నుంచి జరుపుకుంటున్నాం. మనకు మేలు జరుగుటకు ఈ సాంప్రదాయం పాటిస్తున్నాం. మన్మథ దహనం తర్వాత అసలైన వేడుక మొదలవుతుంది. రాత్రి వేళల్లో యువత కోలాటాలు, భక్తి గీతాలతో సందడి చేస్తారు. పౌరాణిక నాటకాలు, జానపద ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ సందర్భంగా ఇళ్లలో బొబ్బట్లు, పాయసం వంటి పిండి వంటలతో అతిథులకు విందులిస్తారు. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ ఆచారాన్ని నేటి తరం కూడా అంతే భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తుండటం విశేషం. రంగుల పండుగకు విభిన్నంగా భక్తి సంప్రదాయం మేళవించిన సంతకుడ్లూరు హోలీ వేడుకలు నిజంగానే అద్భుతం. హోలీ అంటేనే దేశవ్యాప్తంగా రంగులతో, ఆనందంతో చిన్నారులను మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా రంగులతో కేరింతలతో జరుపుకునే పండుగ. కర్నూలు జిల్లా సంతకులూరు గ్రామంలో అందుకు భిన్నంగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళంతా కూడా మగవారు, వీరంతా కూడా మగవుల వేషధారణలో ఈ విధంగా తమ స్వామివారిని మొక్కులు చెల్లించే పరిస్థితి. అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు స్టార్ట్ అయింది అనే అంశాలు స్థానిక గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అర్చకులు ఉన్నారు. సో చెప్పండి, అసలు ఈ గ్రామంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పటి నుండి కొనసాగుతూ ఉంది, ఏంటి అసలు చరిత్ర? సార్, ఇది మన గ్రామంలో ఈ ఆచారం అనేది మనకు
గత 200 నుంచి 250 సంవత్సరాలు పైగానే వస్తూ ఉంది. మన తాత పూర్వీకుల నుంచి మనం ఈ విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దీనికి లెక్క లేదు. బట్ అయినా కూడా మన పూర్వీకులు అప్పటి నుంచి ఎలాగైతే చేసుకుంటూ వస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే ఆ పద్ధతిలోనే మన ఇప్పుడున్నటువంటి యువకులు, మేధావులు, మన ఊర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు అంటే హోలీ పండుగ రోజు ఈ మగవారు ఈ స్త్రీ వేషాడదానంలో వచ్చి స్వామివారికి వారి యొక్క మొక్కులను అర్పించుకుంటారు. ఈ పండుగ స్టార్ట్ అవుతేనే అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వేషధారణ ధరిస్తుంటారు. ఎస్పెషల్లీ నన్ను అడిగితే చదువుకున్న వాళ్ళే ఈ పండుగలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంటేషన్లో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ఉద్యోగాలు వచ్చినందుకు వారి యొక్క కృతజ్ఞత భావంతో మరియు వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వామివారు తీర్చారు. కాబట్టి ఆ తీర్చినందుకు ఈ స్వామివారికి ఈ మొక్కును కృతజ్ఞతగా అర్పిస్తూ ఉన్నారు. అందుకోసం గ్రామస్తులు అందులో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు మగవారు కూడా ఈ యొక్క స్త్రీ వేషధారణలో వచ్చి స్వామివారికి అర్పిస్తారు. దాంతోపాటు వివిధ రకాలైన వేషాలు కూడా వేస్తారు. అది ఎప్పుడు అంటే మనకు ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత ఉన్నటువంటి పాడ్యమి రోజున మార్నింగ్ మనం కామదహనం అనేది చేస్తాము. కామదహనం అంటే మనకు త్రినేత్రుడు అంటే పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచిన వెంటనే అంటే మన్మధుడు ఏం చేస్తూ ఉన్నాడు, శివుడు తపోభంగము చేసిన తర్వాత ఆ తపోభంగం అయిన తర్వాత శివునికి ఉన్నట్టుండి మూడో కన్ను తెరిచిన వెంటనే ఈ మన్మధుడు భస్మం అయిపోతాడు. భస్మం అయిపోయిన తర్వాత మనం ఈ వివిధ ఈ రకాల వేషధారణలు అన్నీ కూడా ఊరిలో ఉన్నటువంటి మెయిన్ బజార్ చుట్టూ కొన్ని కామప్ప అని ఒక 2 ఉన్నాయి. ఆ కామప్పని దర్శించుకుంటూ అలాగే ఆలయాన్ని దర్శించుకుంటూ ఇలా సాగిపోతూ ఈ రథంలో సాగిపోతూ ఉంటారు. అయితే ఏదైతే మగవుల వేషధారణ ధరించిన పురుషులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి ఇలాంటి వేషధారణ చేస్తూ ఉన్నారు? స్వామివారికి గతంలో మీరు కోరుకున్న మొక్కులు తీరాయా? నేనైతే 12 ఇయర్స్ అయింది ప్రస్తుతం. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్నా నంద్యాలలో. నేను అనుకున్న కోరికలను అవుతూనే ఉన్నాయి. నేను ప్రతి ఇయర్ చేస్తా. ఇది అట్టే తరతరాలుగా పోతుంది. ఫస్ట్ మా ముత్తాత వాళ్ళు వేసినారు, తర్వాత మా నాన్న వేసినాడు, ఇప్పుడు నేను వేస్తా. నెక్స్ట్ జనరేషన్ అట్టే కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆగదు, కంటిన్యూ పోతూనే ఉంటుంది. నేను వేయబట్టి 12 ఇయర్స్ అయింది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇలా విలేజ్లో హోలీ పండుగ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, రంగులతో చేసుకునేటటువంటి పండుగ. మీ గ్రామంలో ఇలాంటి మగవుల వస్త్రధారణ ధరించి ఇలాంటి ప్రత్యేకత కలదు, మీరేమంటారు? అంటే రంగుల పండుగ అంటే హోలీ అంటే రంగులు వేసుకోవడమే కాదు, మన గ్రామంలో వింతగా జరుగుతుంది అన్నమాట. మగవాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాబ్ రావాలని, లేదంటే పెళ్ళి కావాలని, ఇలా ఏదైనా కోరిక కోరుకుంటే రతి మన్మథుడికి ఇలా మగవాళ్ళు చీర కట్టుకొని ఆయనకి దేవునికి సమర్పించుకుంటే కోరికలు నెరవేరుతాయి. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ విధంగా? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. నా పేరు వీరభద్ర సార్. నాకు సంతానం అయింది, సంతానమైంది ఆ స్వామికి. ఇప్పుడు నేను 20 సంవత్సరాల వేసేకి నేను ఏమనుకున్న కోరికలు అయితే నెరవేరినాయి. అందుకే ఆ స్వామిని ఎక్కువ ఈ సంవత్సరం ఘనంగా చేస్తాం. ఇక్కడ ఒకటి వాళ్ళ కాదు, వేరే ఊరు పల్లెటూరు వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. మొక్కుపడి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఏమైనా జాబులు తగాలన్నా కూడా రైతులు బాగా పంటలు పండాలని కూడా చేస్తారు. ఇట్లా ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకు థ్యాంక్స్. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పండగ అయిన తర్వాత మీరు ఇలా మగవాళ్ళ వేషం వేసిన తర్వాత గ్రామంలో ఏదైనా కామెంట్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి? జరుగుతాయి సార్. అయినా వింత వింత ఆచారాలు జరుగుతూ ఉంటాయి. ఎటువంటి అంటే సిగ్గుచేటు లేకున్నట్లు ఇలా వేషాలు వేసి మనం ఆ దేవునికి అర్పితం చేసుకొని మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నేను నమ్ముతున్నాను సార్. మాదైతే ఇది పండగ ప్రకారంగా అయితే ఇది పురాణాల ప్రకారంగా అయితే దేవి భాగవతంలో ఉంది సార్. దీనికి విశేషమంతా దాని ప్రకారంగా అయితే విశేషమైతే దేవుని విశేషమైతే దేవి భాగవతంలో ఉంది. మేము ప్రస్తుతానికి మా ఊర్లో అయితే ఇష్ట కోరికలు తీర్చుకోవడానికి కోసం చేస్తున్నాం సార్. ఎవరు పిల్లలు కాకునే వాళ్ళు పిల్లలు అవుతారు, చదువుకునే వాళ్ళకి చదువు అంతా. ఇది మాకైతే అయింది సార్. పిల్లలు కావాలంటే పిల్లలు అయినారు, ఒక పాప ఒక బాబు అయినారు. అందుకనే అట్లా కంటిన్యూ చేస్తున్నాం. సంతకొల్లూరు గ్రామంలో ఏదైతే పురాణాల ప్రకారం తమ గ్రామ దేవత అయినటువంటి శివుడు తపస్సు చేసే సమయంలో మన్మధుడు ఈ విధంగా వారు చేసే
లగ్నం చేసిన తర్వాత మన్మధునికి హంతం అందించిన తర్వాత రతీదేవి కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో ప్రతి ఏటా జరిగే హోలీ ఈ పండుగ రోజు ఈ విధంగా మగవుల వేషధారణలో పురుషులు వచ్చే విధంగా తమ గ్రామంలో ఆచార సాంప్రదాయంగా కొనసాగుతుందంటూ కూడా గ్రామస్తులు చెప్పేటటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, సంతకూలూరు నుంచి.